పండక్కి మేము ఇంటికెళ్ళకపోయినా మా అమ్మ, అత్తయ్య మాత్రం అన్ని స్పెషల్స్ చేసేసి పంపించేశారు. పండగ కంటే ముందే మాకు పిల్లలు తింటారు అని చెప్పేసి పంపించారు. ఏమేమి స్పెషల్స్ పంపించారు, మా వారు ఎలా తీసుకొచ్చారు వాటిని అన్నీ మీకు చెప్పేస్తాను. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నా నేనైతే చాలా చాలా బాగున్నాను. చూసారా, సున్నుండలన్నమాట. మినుములు ఉంటాయి కదా, వాటిని బాగా ఫ్రై చేసేసి బెల్లము నెయ్యితోటి సూపర్గా చేస్తుంది మా అమ్మ అయితే. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. తప్పకుండా రెసిపీ షేర్ చేస్తాను. మా వారైతే ఊరెళ్ళారు 10 డేస్ కోసం. తను వస్తూ వస్తూ ఈ లగేజ్ అంతా పంపించేశారనమాట మా అత్తయ్య మా అమ్మ కలిసేసి. సో నేనైతే ఒక 3-4 మంత్స్లో వెళ్తాను. పిల్లల హాలిడేస్ స్టార్ట్ అయినప్పుడు వెళ్తాను. సో అప్పుడు మీకు ప్రతి రెసిపీ షేర్ చేస్తాను. సున్నుండలైతే టేస్ట్ సూపర్ అనమాట. ఇది వచ్చేసి మైసూర్ పాక్ అనమాట. బయట ఆర్డర్ ఇచ్చి చేయించింది మా అమ్మ. సూపర్ అంటే సూపర్. మా పెద్ద పాప ఫేవరెట్ అనమాట. చిన్న పాపకేమో సున్నుండలు, పెద్ద పాపకేమో మైసూర్ పాక్ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చూసారా, 1 కేజీ పంపించమని చెప్పాను. 3 కేజీస్ 4 కేజీస్ పంపించేసిందనమాట. మా అమ్మకి ఏదన్నా కొంచెం పంపించంటే చాలు. మా వారు మోసు రాలేక వాటిని నన్ను తిడుతూ ఉంటారనమాట. ఇన్నిన్నెందుకు అని చెప్పేసి. మా అమ్మకి ఏదైనా చెప్పాలి అంటేనే నాకు భయము. నాకే కాదు, మా అక్కకి, మా తమ్ముడికి కూడా అంతే పంపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు అరుస్తూ ఉంటారు, ఎవరు తింటారు, ఇన్నెందుకు వండావు అని చెప్పేసి. చూసారా, అరిసెలు అనమాట. ఇది మా అత్తయ్య చేసింది. టేస్ట్ అయితే సాఫ్ట్గా ఎంత బాగుంది అంటే అరిసెలు నువ్వులు నెయ్యి తగులుతూ చాలా చాలా బాగుందనమాట. రెసిపీస్ అయితే నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాను ఇంటికి వెళ్ళినప్పుడు. నేను చెప్పాను కదా, మా వారు జాబ్ వైజ్గా మేము పంజాబ్లో ఉంటామన్నమాట. సో తను వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసి పంపించారు. ఇంకా 10 డేస్ టైం లేదని చెప్పేసి కొన్ని ఐటమ్సే కొంచెం కొంచెం పంపించారు. చెప్తున్నారు కొంచెం కొంచెం పంపించావు, నువ్వు వచ్చినాక వండుతాము అని చెప్పేసి. నేను మా పెద్ద పాప మొత్తం సెట్ చేసుకుంటున్నాం అనమాట. కొన్ని గ్రోసరీ కూడా తీసుకొచ్చారు, నాకు ఏమేం కావాలి ఏంటి అని చెప్పేసి లిస్ట్ రాసి పంపిస్తాను. సో అవన్నీ తీసుకొచ్చేసారు మా వారు. నెక్స్ట్ మా తమ్ముడు వచ్చేసి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడనమాట. తను శబరిమల వెళ్ళొచ్చారు. సో ఒక బాక్స్ కూడా మా వారు వస్తున్నారని తెలిసి మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి పంపించింది. అది కూడా చెక్కలన్నమాట. మా చిన్నాడు పడుచు అత్తయ్య కలిసి చేశారంట. ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. నాకు విరగకుండా తీసుకెళ్ళాలి, తునగకుండా అని చెప్పారంట. మా వారు రాంగ్లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నారు. చూసావా, ఒక్కటి కూడా విరగకుండా తీసుకొచ్చాను అని చెప్పేసి అదే చూపిస్తున్నారనమాట. చూసారా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే మీకు రెసిపీస్ అయితే నెక్స్ట్ టైం షేర్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి మజ్జిగ మిరపకాయలు అంటాం అనమాట. వీటిని ఊర మిరపకాయలను కూడా అంటారు. మా అమ్మని కొంచెం పంపిమంటే చూసారా, కేజీ పైన పంపించేసింది. కారపూస అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఇది మా ఆడపడుచు చేసి పంపించిందనమాట. చాలా చాలా బాగా చేస్తుంది అనమాట. కారపూస మాత్రం నాకు చాలా ఇష్టం. తప్పకుండా ఈసారి మీకు రెసిపీ పెడతాను. మీరు కూడా చేసుకొని ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది. కారపూస చేయటంలో మాత్రం తన తర్వాత ఎవరైనా అంత బాగా చేస్తుంది అనమాట. సూపర్ చేస్తుంది కారపూస మాత్రం. నాకైతే ఫేవరెట్ అనమాట బాగా. చూసారా ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. ఇది వచ్చేసి పండు మిరపకాయల చట్నీ అనమాట. ఇప్పుడు జనవరిలో కొత్తగా మిరపకాయలు వస్తాయి కదా, పండు మిరపకాయల చట్నీ చేసుకోవడం కోసం వాటితో అత్తయ్య చేసి పంపించిందనమాట. ఇది ఒక 2 కేజీస్ వరకు పంపించింది. మళ్ళీ వెళ్తాం కదా, మళ్ళీ అప్పుడు పెట్టుకుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేసుకొని పంపించింది. చాలా చాలా రెడ్గా ఉంది. ఎప్పుడైనా తాలింపు వేసినప్పుడు చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ చట్నీ కూడా పంపించింది అత్తయ్య. చూసారా ఎంత బాగుంటుందంటే, రెడ్ కలర్ వస్తుంది. చట్నీస్ అయితే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. ఉసిరికాయ చట్నీ చేసి పంపించింది. సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. మా అత్తయ్య అమ్మ చట్నీస్ చేయటంలో నెంబర్ 1 అని చెప్తాను. అంత బాగా చేస్తారు. మా అమ్మ ములక్కాయ చట్నీ కానీ మామిడికాయ తురిమి చట్నీ పెడుతుంది. అదైతే నా ఫేవరెట్ అనమాట. ఇది వచ్చేసి గోంగూర చట్నీ. మూత తీయంగానే ఆ స్మెల్ అయితే ఇల్లంతా వస్తుందన్నమాట. చెప్తున్నాను, నువ్వు కూడా చూడు స్మెల్ ఎంత బాగుందో అని. మా అమ్మ పంపించింది ఇది. పోయినసారి తెచ్చాను, అది అయిపోయింది. మా పెద్ద పాప ఇదే తింటదనమాట. ఇంకా అన్నంలో ఇంకా అందుకని చెప్పేసి అయిపోయింది, కొంచెమే పంపించింది. తను మళ్ళీ పెడతాను ఈసారి వచ్చినప్పుడు, కొంచెం ఉంది యూజ్ చేసుకొని పంపించింది. ఇది వచ్చేసి నెయ్యి అనమాట. నేను మా ఇంట్లో రెగ్యులర్గా నెయ్యి చేస్తూ ఉంటాను, కానీ నా దగ్గర అయిపోయింది. మా అమ్మ గేదె ఉందనమాట మా ఇంట్లో, సో చేస్తూ ఉంటుంది నెయ్యి. తను పంపించింది నా కోసం, నెయ్యి లేదు అంటే. ఇవి వచ్చేసి సాంబార్ ప్యాకెట్స్ అనమాట. నాకు ఇక్కడ పెద్ద పెద్ద ప్యాకెట్స్ దొరుకుతాయి. సో ఇవైతే ఒకటి సీల్ చేయంలోనే ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. చిన్న ప్యాకెట్స్ అయితే 1 టైం యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఫ్లేవర్గా ఉంటుంది బాగా. ఇవి వచ్చేసి షాజీరా మరాఠీ మొగ్గు ఉంటుంది కదా, అవి తెప్పించుకున్నాను, మా బిర్యానీ మసాలాలు. ఇవి వచ్చేసి
గుండ్లనమాట మినపగుండ్లు. మినపగుండు గానీ, ఇడ్లీ రవ్వ గానీ అన్నీ అక్కడి నుంచి తెప్పించుకుంటాను నేను. ఇక్కడ సాయి మినపప్పు ఉంటుంది కదా! సగము బద్ద వచ్చింది. అవే దొరుకుతాయనమాట. ఇవి హోల్‌గా ఫుల్‌గా ఉన్న గుండ్లు దొరకవు. ఎప్పుడొచ్చినా నేను ఒక 5 కేజీస్, 10 కేజీస్ అవే తెచ్చుకొని అవే యూజ్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, ఇదండి నాకు పుట్టింటి నుంచి, మెట్టింటి నుంచి వచ్చిన ఐటెమ్స్. నా అన్బాక్సింగ్ ఎలా ఉంది? మీకు గనక ప్లీజ్ సబ్స్క్రైబ్.